అందరికీ నమస్కారం. ఈరోజు మనమైతే జలా నరసింహస్వామిని దర్శించుకొని వచ్చేద్దాం. సో ఈ జలా నరసింహస్వామి టెంపుల్ అయితే బీదర్లో ఉంది. అంటే బీదర్ హైదరాబాద్ నుంచి 125 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళే దారిలో మనకైతే ఎక్కడ ఫుడ్ రెస్టారెంట్స్ అయితే ఉండవు, చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నా కూడా సో ఫుడ్ క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక డ్రెస్ అయితే క్యారీ చేసుకోండి. మనం వాటర్లో వెళ్ళి స్వామిని దర్శించుకుంటాము. సో మనకి ఇంకో ఎక్స్ట్రా డ్రెస్ అయితే కావాలి. పాలిథిన్ కవర్స్ కూడా క్యారీ చేయండి వెట్ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. బీదర్ అయితే చాలా ప్రాచీనమైన ప్లేస్. బీదర్లో మనం చూడడానికి బీదర్ ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా అక్కడ మనకి చాలా కూడా ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట, అక్కడ ఎంతోమంది రాజులు పరిపాలించారనేసి. ఇక్కడికి మనం అసలు చాలా బాగుంటుంది బీదర్లో. మనం చూడడానికి వేరే ప్లేసెస్ కూడా ఉంటాయి. మనం గుడి దగ్గరికి వచ్చేసాక అయితే గుడి అయితే చుట్టూ కొండలుంటాయి, పచ్చని చెట్లుంటాయి. లోపటికి అంటే గృహలోకి వెళ్ళి ఆ నరసింహస్వామిని మనమైతే దర్శించుకోవాలన్నమాట. సో మేమైతే గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు అసలు ఎంతమంది రష్ అంటే అంత రష్ ఉన్నారు. వీకెండ్స్ అయితే అస్సలు రాకండి, చాలా జనాలు అయితే ఉంటారు. అండ్ మేమైతే వచ్చింది పౌర్ణమి రోజు కూడా, అంటే వీకెండ్ అండ్ పౌర్ణమి అవ్వటం వల్ల ఇంకా చాలామంది జనాలు అయితే ఉన్నారు. అంటే మనం ఇక్కడ యూజువల్గా తీసుకోవాల్సింది 10 రూపీస్ టికెట్ అనమాట. 10 రూపీస్ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి. 100 రూపీస్ టికెట్ కూడా ఉంది. సో ఇక్కడ రష్ ఎక్కువ ఉన్నారు కదా అని మేము 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. అయినా కూడా మాకు 2.5 అవర్స్ పట్టిందనమాట దర్శనానికి. అంత రష్ ఉన్నారనమాట. వీకెండ్స్ అయితే అస్సలు రాకండి. ఇక్కడికి వచ్చాక ఇంకొక థింగ్ ఏంటంటే మనం స్వామిని వాటర్లో వెళ్ళి దర్శించుకుంటాం. అయినా కూడా ప్లీజ్ అసలు అలా డ్రాయర్ల మీద, బనీన్ల మీద, టవల్ల మీద ఉండకండి. ఎందుకంటే వేరే వాళ్ళకి చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాము, ఏమవుతుందండి? కొంచెం మంచి బట్టలు వేసుకుంటే ఒక్క జతనే కదా తడిసిపోయేది. తర్వాతకు ఒక కవర్లోనే అందులో పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంతేగాని అలా బనీన్ల మీద, డ్రాయర్ల మీద అలా వస్తే వేరే జనాలకు కూడా చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం అన్కంఫర్టబుల్గా ఎట్లా ఉంటుంది చెప్పండి అసలు. సో అందుకే ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మంచిగా రెడీ అయ్యి రాండి. ఈవెన్ ఆ భగవంతుడు కూడా అదే ఇష్టపడతాడు, మనం మంచిగా రెడీ అయ్యేసి రావటాన్ని భగవంతుడు ఇష్టపడతాడు. సో అందుకే మంచిగా బట్టలు వేసుకొని మంచిగా రండి ఆ భగవంతుడి కాడికి. ఎలా అయినా తడిచిపోతాం కదా అని డ్రాయర్ల మీద అలా వస్తే చాలా అసభ్యకరంగా ఉంటుంది అక్కడ అసలు. సో మేము వచ్చిన రోజైతే ఆ చిన్న కృష్ణయ్య కూడా వచ్చారు. ఆ చిన్న కృష్ణయ్యని మంచిగా అలంకరించుకొని అయితే వచ్చారు, భజనలు చేశారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే. సో మేము ఇక్కడ చాలాసేపు భజనలు చేసామంటే లైన్లో ఉన్నాం కదా, 2.5 అవర్స్ కూడా మాకు అంతసేపు కూడా అర్థం కాలేదు అసలు ఆ భజనలు చేసుకుంటూ ఉండటం వల్ల. ఇప్పుడు వాటర్లోకి వచ్చేసాము. అసలు వాటర్ అయితే పీకల వరకు అయితే ఉన్నాయి. ఫస్ట్ నాకు కాలు పెట్టగానే అసలు ఫుల్ భయం వేసేసింది అన్నమాట అసలు. కానీ అలా ఏముండదు, లోపల అయితే చాలా సెక్యూరిటీ వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు. ఏమి భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి మా మమ్మీ అయితే కొంచెం నాకంటే పొట్టిగా ఉంటారు, నేను ఎక్కడ మునిగిపోతా అనేసి భయపడింది అనమాట. నాకు కొంచెం భయం అనిపించింది. బట్ మా డాడీని అలా పట్టుకొని మేము లోపలికి నిదానంగా అయితే వచ్చేసాము. లోపల గృహ, అసలు ఆ గృహలోకి వచ్చాక ఎంత భయం అనిపించింది అసలు నాకైతే. ఫస్ట్ ఎక్కడైనా పాములు ఏమైనా ఉంటాయా, అసలు ఏముంటాయి ఇంత లోపల అనేసి. కానీ అసలు ఏవీ లేవు. అలా 500 మీటర్లు అంటే 500 మీటర్స్ అలా లోపలికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నాం. అసలు ఇంత క్యూ ఉండడం వల్ల అంత టైం పట్టింది అసలు లోపలికి వెళ్తుంటే. అయినా కూడా అట్లా మంచిగా స్లోగా మేము చూసుకుంటూ వెళ్ళాము. చాలామంది జనాలు కూడా ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమే ఉండదు అసలు. లోపల మంచిగా నిదానంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని రావచ్చు. మంచిగా లోపల కొన్ని జాగ్రత్తలు అయితే పాటించుకోండి. మంచిగా ఎక్కువ ఫోన్స్ అట్లా పడిపోతాయి అట్లా. సో మంచిగా కొంచెం కేర్ఫుల్గానైతే ఉండండి. మంచిగా ఏమనిపించదు. మంచిగా స్వామిని వెళ్ళి మనం చక్కగా దర్శించుకొని అయితే రావచ్చు. మంచిగా మనకి ఏంటంటే ఇంకా వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వస్తే కొంచెం మంచిగా ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా అయితే మనకి వీకెండ్స్లో వస్తే చాలా రష్ అయితే ఉంది, ఇట్లా మొత్తం పెద్ద క్యూ ఉంది. సో లోపలలో వెళ్ళి ఆ వాటర్లో చాలాసేపు ఉండాల్సి వచ్చిందనమాట. సో అట్లా అసలు చాలా చలి కూడా వేసింది అనమాట మాకు. ఇంకా అంటే కొంచెం ఆ రోజు వర్షం కూడా వచ్చింది కదా. సో అట్లా కొంచెం బాగా చలికి ఇదైందనమాట. చూడండి మళ్ళీ ఆ చిన్న కృష్ణయ్య మాకు ఎదురవుతున్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకొని వస్తున్నారు.
మాకైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా టైం పట్టింది. మినిమం 40 మినిట్స్ 50 మినిట్స్ అయితే పట్టింది. ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా అంత క్యూ అయితే ఉండదు వెళ్ళిపోవడానికి బయటికి. సో ఒక 5 మినిట్స్లో అయితే మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే రష్ ఉన్నప్పుడు. అదే మీకు రష్ లేదు అని అంటే ఫాస్ట్గా వెళ్ళేసి ఫాస్ట్గా కూడా రావచ్చు స్వామిని దర్శించుకోవడానికి. మంచిగా అనిపిస్తుంది అసలు. లోపల వాటర్లో వస్తుంటే చూడండి, వెళ్ళేటప్పుడు అసలు ఏమంత మంది ఉన్నారు, వచ్చేటప్పుడు అయితే అసలు ఎంత పెద్ద లైన్ అయితే ఉంటుంది అనమాట. మనకి చిన్న పిల్లలు ముసలి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. అసలు అసలు ఎంత బాగా అనిపించింది, అసలు అంత బాగా అనిపించింది ఆ వాటర్లో. నిజంగా అసలు ఆ వాటర్లో అయితే ఏదో మహిమ అన్నట్టే అనిపించింది నాకు. అంటే ఇంతమంది వెళ్తున్నా కూడా ఆ వాటర్ కొంచెం ఇట్లా డర్ట్ అయిపోతాయి అన్నీ కదా, అయినా కూడా స్టిల్ ఏదో ఎనర్జీ ఉన్నట్టయితే నాకు బాగా అనిపించింది. ఆ వాటర్లో అయితే మంచిగా అనిపించింది అసలు. నిజంగా అసలు చెప్పలేని నా మాటల్లో ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నాకు అనిపించింది అసలు. సో అలా లోపలికి వెళ్ళేటప్పుడైతే మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నపిల్లని పెద్దల్ని మంచిగా జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా దర్శనం చేసుకొని అయితే బయటికి రండి. బయటికి వచ్చాక మీకు చాలా డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. మంచిగా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో అలా క్లీన్ చేసుకొని మంచిగా మీరు డ్రెస్సింగ్ రూమ్లో మంచి డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. మీకు అరౌండ్లోనే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎక్స్ట్రా పేరు అయితే మీరు డ్రెస్ తెచ్చుకోవాలి. సో చెప్పినట్టుగా ప్లీజ్ బనీలో డ్రైయర్లు అయితే అలా వేసుకోకండి, నీ డ్రెస్సింగ్లతో అయితే వెళ్ళండి. మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకున్నారా? దర్శించుకుంటే జై నరసింహస్వామి అని అయితే కమెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి.